హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు ఇక్కడ మాకు వర్షం పడుతుందండి. నా గార్డెన్‌లో మొక్కలైతే చూడండి ఎంత హ్యాపీగా ఉన్నాయో. ఫ్లవర్స్ అయితే కలకలలాడిపోతున్నాయి అసలా. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉందండి. అలాగే ఈ వర్షపు నీటి వల్ల ఉపయోగాలు ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. అయితే ఈ వర్షపు నీటి వల్ల మన మొక్కలకు ఎన్నో పోషక విలువలు అనేవి లభిస్తాయండి. ముఖ్యంగా మన మొక్కలకి కావలసిన సూక్ష్మ పోషకాలన్నీ ఈ రెయిన్ వాటర్లో లభిస్తాయండి. అయితే నత్రజని, సల్ఫర్, అలాగే కాల్షియం, మెగ్నీషియం వంటివి ఎక్కువగా లభిస్తాయి. అయితే మన గార్డెన్లో ఉన్న ప్రతి మొక్కలు బయట మొక్కలైతే ఎలాగో తడుస్తాయి. కానీ మన ఇండోర్లో పెంచుకునే మొక్కలకైతే ఇవి రెయిన్ వాటర్ అనేది కలెక్ట్ చేసి మనం వీక్లీ వన్స్ మొక్కల మీద స్ప్రే చేస్తే కనుక మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. నేనైతే నా ఇండోర్ ప్లాంట్స్కి అలాగే చేస్తాను ఎప్పుడు. మన ఇండోర్ ప్లాంట్స్ని ఈ రెయిన్ వాటరు కలెక్ట్ చేసి నీడ పట్టున పెట్టాలండి. పెట్టేసి క్లోజ్ చేసుకొని ఉంచుకోవాలి. మనకు అవసరమైనప్పుడు వీక్లీ వన్స్ స్ప్రే చేసుకుంటే చాలా హెల్తీగా పెరుగుతాయి. అయితే ప్రతి ఒక్కరికి గార్డెనింగ్ చేయడానికి అవకాశం ఉండదు కాబట్టి, కొంతమందికి ప్లేస్ ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరూ అలాంటి వాళ్ళు ఇండోర్ ప్లాంట్స్ని ఎక్కువగా ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే మనం ఎక్కువ కాలుష్యంలో ఉంటున్నాం కాబట్టి ఇండోర్ ప్లాంట్స్కి అయితే ఎక్కువగా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉండదండి. మనం వీక్లీ వన్స్ వాటరింగ్ చేస్తే చాలు, అంతేనండి. ప్రతి ఒక్కరు ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఈ రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి మొక్కల మీద స్ప్రే చేస్తే మాత్రం మొక్కల గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. అయితే ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి.